ఇతని వస్త్రపు చెంగులో ప్రభావం ఉంటుందంట. ఎవరి వస్త్రపు చెంగులో? దేవుని వస్త్రపు చెంగులో ఏముంటుందంటమ్మా? ప్రభావం ఉంటుందంట. ఆ ప్రభావం మనుషుల్లోనికి వెళ్ళినట్లు కూడా చూస్తాం. వెళితే ఏమయ్యారో కూడా మనకు తెలుసు. ఎవరామో చెప్పండి? కొత్త నిబంధన గ్రంథంలో మనందరికీ బాగా తెలిసినటువంటి ఆమె ఏం పేరు? ఆమె పేరు ఎరోనిక. చెప్పండి, ఏం పేరమ్మా? ఎరోనిక. ఆమె ఎన్ని సంవత్సరాలు బాధపడిందంట? 12 సంవత్సరాలు బాధపడింది. నేను తలపైకి ఎత్తాను, చాలా మంచి విషయం. ఆమె మరింత సంకటపడిందంట, మరింత బాధపడిందంట. డబ్బులన్నీ ఏమైపోయినాయంట? వ్యయం చేసుకుందంట, తిప్పల పడిందంట. ఇంకా మరింత ఆ ఉన్న వ్యాధి కాస్త క్షీణించిపోయిందంట. ఆ రోజుల్లో పురుషులే ఉండేవాళ్ళు డాక్టర్లు, మంత్రసానులు ఉండేటోళ్ళు ఎక్కువ. మంత్రసానులు అంటే స్త్రీలు జన్మనిస్తున్నప్పుడు ఆ టైంలోకి వస్తారు. ఎవరాళ్ళు? మంత్రసానులు. అప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆమెకున్నదంతా కూడా వ్యయం చేసుకొని, చెప్పకూడదు డాక్టర్లు కూడా చెప్పుకోని వ్యాధి ఆమె, ఏనంట చెప్పుకొని అలాంటి వ్యాధితో సిగ్గిడిచి, ఏం విడిచంట? సిగ్గిడిచి తనకున్న పరిస్థితిని ఏం చెప్పాలంట? డాక్టర్కి తెలియజేస్తే ప్రేమికులారా స్వస్థపరచబడిందంటే స్వస్థపరచబడలేదు. మరింత ఏమైందంట? సంకటపడింది. ఒక మాట వినండి, ఒక వ్యాధి సుదీర్ఘంగా ఉంటే ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఏముండదు. ఒక వ్యాధి వచ్చి ఎమ్మటే పోతే ఏం కాదు, కానీ ఒక వ్యాధితో సంవత్సరాల తరబడి ఎవరైనా, అది భర్త అయినా సరే, భార్య అయినా సరే, పెళ్ళైనా సరే, ఏదో ఒక టైంలో విసుగు వస్తుంది, యావగింపు వస్తుంది. బయటికి అనకపోయినా కూడా ఇది మీరు అనవండి అంటానికి లేదు. దీంట్లో ఒక వ్యాధి కంటిన్యూగా ఉందనుకో, ఖచ్చితంగా ఇంకెంతకాలం, ఇంకెన్ని హాస్పిటల్ తిప్పాలి, ఇంకెంత చేపియాలి, ఇంకెంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, ఇంకెంతమందిని సంప్రదించాలి, ఇంకేమేమి ఆపరేషన్ చేయించాలి అని ఒక వ్యాధితో ఒక వ్యక్తి కంటిన్యూగా బాధపడితే ఎంత ప్రేమించే భర్తకైనా ఒకరోజు ఏమొస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. చచ్చిపోయినా బాగుండు అని అనకపోయినా మనసులో ఆ బాధ ఉంటుంది. వాస్తవం అది. ఇప్పుడు ఈమె వ్యాధి 12 years అండి. ఎన్ని సంవత్సరాలు ఈమెకి? తన తండ్రి కూడా ఒకవేళ విసిగిపోయి ఉండొచ్చు. బంధువులు ప్రమిడుల బంధాలన్నీ కూడా ఈమెను ఏం చెప్పాలా? వెళ్ళిపోయి ఉండొచ్చు. తనకున్న ఏంటంట? వ్యాధిని బట్టి. తన భర్త కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఈమె గురించి మత్తయి రాస్తాడండి ఒక మాట, అంచు పట్టుకుందంట. అంచు, వస్త్రపు అంచును పట్టుకుందంట. మత్తయి గారు చూడండి అన్నమాట, అంచును పట్టుకుందంట. మత్తయి సువార్త ముగిచ్చేస్తాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే, ఓకే, తనలో తాము అనుకొని వచ్చి అది వస్త్రపు చెంగు ముట్టింది. ఏమైందంటే ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి వ్యాధి ఏమైపోయిందంట? వెంటనే ఆ వ్యాధి ఉన్నోళ్ళు ఆ రోజు బయటకు వచ్చే పరిస్థితులు కాదు. వస్తే రాళ్ళు నువ్వేం చేయాలి చెప్పాలా? కొట్టి చంపేస్తారు. ఏదైనా పర్వాలేదు, సావైనా రేవైనా ఖచ్చితంగా యేసుప్రభు వారు వచ్చారు. ఆ వార్త విని ఈమె సాహసించి ప్రేమికులారా వెళ్ళి ఏం చేసింది చెప్పాలా? వెనక నుండి వెళ్ళి వస్త్రపు ఏంటంట ఆ చెంగును ముట్టుకున్నాడు. ఆ చెంగు వెంటనే దేవుని మహిమ, ఆ ప్రభావం ఈమెలోనికి ఏంటంట వెళ్ళిపోయి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ బాగుపరచబడింది. హల్లెలూయా. ఒకటి ఆయన వస్త్రపు చెంగు ఆయన యొక్క దైవత్వాన్ని చూపిస్తుంటే, రెండవది ఆయన చెంగు స్వస్థపరచువాడని తెలియజేస్తుంది. ఆయన వస్త్రపు చెంగు ఏంటంటే స్వస్థపరచువాడను అనే విషయాన్ని తెలియజేస్తాను. మీరు చెప్పండి, మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతా, మీరు నాకు ఈ సమాధానం చెప్పాలి. ఏంటా సమాధానం అంటే, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు అంతే. అమ్మా డాక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏమంటారు చెప్పాలా? ఏమంటారు? మీ దేవుడు ఉంటే ఆయన ఏం చేస్తాడు? బతికించుకుంటాడు, మా చేతుల్లో ఏమి లేదు. డాక్టర్స్ కూడా చెప్పే మాట ఏంటంటే చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు, కానీ స్వస్థత ఎవరి నుంచి రావాలి చెప్పాలి? ఎవరి నుంచి రావాలి? దేవుడి నుంచి. అట్లా నేను డాక్టర్ల దగ్గర పోవద్దని చెప్పట్లే, ట్రీట్మెంట్ వాడొద్దని చెప్పట్లే, మందులు వేసుకో. కానీ ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా ముందు మోకరించి, ఫస్ట్ హాస్పిటల్ పోయేదానికంటే ముందు ఏంటంట మోకరించి, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉంది, నువ్వు పరమ వైద్యుడవు నాయన, నన్ను ఏం చేయి, స్వస్థపరుస్తావు, బాగు చేస్తావని
నేను నమ్ముచున్నానని విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసి బయటికి వెళ్తే ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకొని దేవుడిని స్వస్థపరుస్తాడు. ఆమె చెప్పండి. స్వస్థత మాత్రం ప్రభు దగ్గర నుంచే రావాలి. డాక్టర్ సెకండరీ అంటే ఏంటి? తర్వాత నువ్వు ప్రార్థన చేసుకోకుండా పోయినవా 10,000 కాడ ₹1,00,000 వదిలిపోతాయి. ఖచ్చితంగా దేవుడి సందులో ప్రభు నువ్వేంటంట స్వస్థపరిచేవాడవని, పరమ వైద్యుడవని వస్త్రపు చెంగును ముట్టుకుందంట. ఎవరమ్మా? ఆ స్త్రీ ముట్టుకుంటే వెంటనే ప్రేమిలారా ఆమె యొక్క వ్యాధి ఆమె నుండి తొలగిపోయింది. ఈ ఉదయకాల సమయమందు ఆ రోజులో చాలామంది ప్రభుని వెంబడించారేమో. ఈరోజు ఎవరైతే విశ్వాసముతో ప్రభు యొద్దకు వస్తారో, యథార్థంగా దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో, నువ్వు దేని కొరకు వచ్చావో నా దేవుణ్ణి కదా అనుగ్రహిస్తాడు ఆయన. నీ జీవితములో ఏ విధమైన వ్యాధి ఉన్న నా ప్రభువును విశ్వాసముతో రా. ఈ మందిరం ఆలయం అంతా కూడా తన వస్త్రపు చెంగు కప్పి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ వస్త్రపు చెంగు మనలో ఉన్నటువంటి వ్యాధిని ఏం చేయాలి చెప్పాలా? తొలగిస్తుంది, విడుదలగా ఇచ్చేస్తుంది, స్వస్థత అనుగ్రహిస్తుంది. ప్రేమిట్ల ఈ ఆ రోజుల్లో ఫరిసేయులు సదుకేయులు ప్రేమిట్ల శాస్త్రులు అనేటువంటి వారు ఈ డ్రెస్ వేసుకునే వాళ్ళంట. ఎవరు వేసుకున్న డ్రెస్సు? యేసుప్రభు వారు వేసుకున్నటువంటి ఆ డ్రెస్సు ఆ రోజుల్లో ఫరిసేయులు సదుకేయులు వేసుకునేవారంట. వాళ్ళు కూడా ఆ నీల దారం ఉండేది వాళ్ళకు కూడా. చూడండి, ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం. తమ చెంగులు ఏం చేసుకుంటారంట? పెద్దవిగా చేసుకుందరు. చాలండి. ఎవరు వీళ్ళు? ఫరిసేయులు సదుకేయులు. ఎలా ఉంటారంట వీళ్ళ చెంగులు ఎట్లా ఉంటాయంట? పెద్దగా, అంటే రోడ్డు దూకుతూ ఉంటాయి అన్నమాట, నడుతూ ఉంటాయి. ఎవరివి? ఫరిసేయులవి. అంటే వాళ్ళన్నీ ఏం చేసినా కూడా, ప్రార్థన చేసినా ప్రజల ముందే, వాక్యం చెప్పినా ప్రజల ముందే, దానం చేసినా ప్రజల ముందే. వాళ్ళు నడుతూ ఉంటే ఆ నీళ్ళపు ఏంటంటే ఆ చెంగు రోడ్డు అంతా ఊక్కుంటూ వస్తుంది. మరి వీళ్ళ వస్త్రాలు ఏమైనా స్వస్థపరిచే మనుషులు అంటే లేదు. వీళ్ళ వస్త్రాలు ఏమైనా బాగు చేసేయండి, ఎవరిని బాగు చేయలే. వీళ్ళు ఇంకా మనుషుల మీద భారం పెట్టారు తప్ప, వీళ్ళు ఇంకా మనుషులను ప్రేమిట్లరా చెప్పాలంటే అన్ని విధాలుగా బాధ పెట్టారు తప్ప, ఈ ప్రధాన యాజకుడు ఈ యేసు ప్రభువు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే అనేక మంది ఎవరు చెప్పాలా? స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఈ మొక్కతే ఆమె బైబిల్లో వస్త్రపు చెంగు ముట్టుకుంది, ఇంకెవరు ముట్టుకున్నారా బైబిల్లో? ఈ మొక్కతే వస్త్రపు చెంగు ముట్టుకుందా? ఇంకా బైబిల్లో చాలామంది ఇంకెవరు ముట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారా లేదా? ఉన్నారు. చాలామంది ముట్టుకున్నారంట. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34, 35, 36 చూడండి ఒకసారి. ఓకే. పంపి రోగులందరినీ ఆయన వద్దకు చెప్పించి, అయ్యా నువ్వు కొంచెం బిజీగా ఉంటావు, అందరి మీద హస్తాలు పెట్టి ప్రార్థన చేసిన సమయం లేదు, కానీ ఏంటంట నీ వస్త్రపు ఏంటంట చెంగు మాత్రం ఏంటంటే అంటనిమ్మని వేడుకొండ్రి. పట్టుకున్న వారందరూ స్వస్థపరచబడ్డారంట. గట్టిగా చప్పలు కొడితే దేవుని నామాన్ని మహిమపడతారు. పట్టుకున్న వారందరూ ఎవరెవరు పట్టుకున్నారో అందరి రోగములు ఏమైనాంటమ్మా స్వస్థపరచబడ్డాయి. ఎవ్వరు కూడా స్వస్థపరచబడకుండా అందరూ స్వస్థపరచబడ్డారు. సంగమా, ఈ ఉదయకాల సమయమందు నీ ప్రధాన యాజకుడు ఆయన వస్త్రపు ప్రమిదల అంచు దేవాలయమును కమ్ముకొనుంది. అంటే ఆయన దైవత్వం ప్రమిదలరా ఆయన ఎప్పుడూ మన పక్షమున ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని కూడా ప్రభు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సో ఇలాంటి అనుభవాలు మనకి ఇవ్వాలనే ప్రమిదలారా పరలోక దర్శనములో యెషయా అత్యున్నత సింహాసనం మీద ఉంటే ఆ అంచులు గురించి, ఆయన వస్త్రపు అంచుల గురించి దేవుడు మనతో మాట్లాడిన ఈ 3 అనుభవాలు నిత్యము ప్రభు విధానములో మరింత ఘనంగా ఆయన స్తుతిస్తూ అనుభూతులు నడిపించబడదాం. అలాంటి ధన్యత మనందరికి ప్రభు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం.
చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ వస్త్రపు చెంగు దేవాలయమును నిండుకొనుందయ్యా. అది యెషయా చూశాడు. ఈరోజు దాని యొక్క వివరాలు ఏంటో మేము విన్నాం. దాని వివరాలు మేము గ్రహించాం. ప్రభువా, మేము గ్రహించాం. నువ్వు ఉన్నతుడవని, నువ్వు మా రాజువని, మమ్మల్ని విమోచించిన దేవుడవని, నిరంతరము మా కొరకు విజ్ఞాపన చేస్తున్నావని, మమ్మల్ని స్వస్థపరుస్తావని, మమ్మల్ని సమస్త సంతోషముతో సమాధానముతో నింపుతావని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. ఈ అంచుల్లో ఎన్ని శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి సంగమ. నిన్ను ప్రభు ఇలాంటి అనుభూతుల చేత నింపాలని ఇష్టపడుతున్నాయి. సోదరుడా, ఈరోజు నీ పరిస్థితి హెల్తీగా ఉందా? ప్రభు నింపుతాడు. ఆయన నింపుతాడు. సమృద్ధితో నింపుతాడు, సంతోషంతో సమాధానంతో నింపుతాడు. చేతులెత్తారా? చిన్న ప్రార్థన. సోదరుడా, నువ్వు దేవుని మహిమతో కప్పబడ్డావు, దేవుని ప్రభావంతో కప్పబడ్డావు. నీకు అర్థం కావట్లే. నువ్వు దేవుని నీ పక్షమున దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నీ పక్షమున పోరాడుతూనే ఉన్నాడు. నీ పక్షమున వ్యాజ్యం ఆడుతూనే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తారా? అయ్యా, నీ వస్త్రపు ఆ అంచులకున్న గొప్పతనం ఎంత గొప్పదా ప్రభువా. ఈ అంచులకున్న ఆ మహిమాన్వితమైన అనుభవాలు ఎంత గొప్పవా నాయన. చేతులెత్తని చిన్న ప్రార్థన. సోదరా, ప్రభు ఇది గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని మహిమతో ప్రభావంతో కప్పబడ్డావని గుర్తుపెట్టుకో. నీ దేవుడు సర్వోన్నతుని గుర్తుపెట్టుకో. నీ దేవుడు నీకు రాజుగా ఉండని గుర్తుపెట్టుకో. నీ దేవుడిని విమోచకుడిగా తన రక్తం ఇచ్చి విమోచించుకున్నాను గుర్తుపెట్టుకో. నిన్ను స్వస్థపరుస్తాను గుర్తుపెట్టుకో. నీకు సంతోషాన్ని ఇస్తానని గుర్తుపెట్టుకో. సమాధానం ఇస్తానని గుర్తుపెట్టుకో. ఇవన్నీ అనుభవాలు ప్రభా లోకములు ఉంటే రావయ్యా. లోకములు ఉంటే రావయ్యా. లోకానుసారంగా తిరిగితే రావయ్యా. లోక మీద నడిపించబడితే రావయ్యా. నీ మందిరం అని పిలువబడుతున్న నా జీవితం, నా బ్రతుకు కప్పబడాలి ప్రభా. నింపబడాలయ్యా, నింపబడాలి. చేతులెత్తిన బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించునుగాక. దేవుడు బలపరుచునుగాక. దేవుడు విధానాల్లో గొప్పగా ఇంకా ఘనంగా స్తుతించగలిగే ఆధ్యాత్మిక అనుభూతుల చేత ప్రతి ఒక్కరు ఇంకా పట్టికపడిన నీలో స్థిరపరచబడి నవనూతనంగా పరిశుద్ధాత్మ కుమారింపు నడిపింపు చేత నడిపించబడగలిగే దూతర కార్యాలు వస్త్రపు చెంగులో ఉన్న ఈ యొక్క గొప్ప అనుభవాలు ఏంటో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రతి ఒక్క హృదయాలు మాటలు స్థిరపరిచి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.